హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ 8-bit నంబర్స్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ n రిప్రజెంటేషన్ వచ్చి కౌంట్గా తీసుకుంటాం. అయితే నేను ఇక్కడ కౌంట్ అనేది 5 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ తీసుకున్న ఈ 5 వాల్యూస్ని డిసెండింగ్ ఆర్డర్లో కన్వర్ట్ చేసి ఇలా నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నోట్ చేసుకున్న ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బబుల్ షార్ట్ చేసి నోట్ చేసుకున్నాం. సో బబుల్ షార్ట్ అంటే మనం టూ వాల్యూస్ని కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకునేటప్పుడు మనకి వాల్యూస్ అనేటివి డిసెండింగ్ ఆర్డర్లో ఉంటే యాస్టీజ్గా అవే వాల్యూస్ మనం నోట్ చేసుకుంటాం. ఒకవేళ కంపేర్ చేసుకునేటప్పుడు మనకి డిసెండింగ్ ఆర్డర్లో లేకుండా ఉంటే ఆ వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేసి మనం నోట్ చేసుకుంటాం. అంటే మనం కంపేర్ చేసేటప్పుడు క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 ఉంటే ఆ వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఒకవేళ కంపేర్ చేసేటప్పుడు క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వస్తే సేమ్ ఆర్డర్ అంటే ఆ వాల్యూస్ని యాస్టీజ్గా నోట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, నేను కొన్ని టేబుల్స్ అనేటివి ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఇక్కడ తీసుకున్న 5 వాల్యూస్ని కంపేర్ చేస్తా ఇలా నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉంటుందో అవి ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. అయితే కంపేర్ చేసేటప్పుడు ఇవి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి యాస్టీజ్గా అవే నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ నెక్స్ట్ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. సో కంపేర్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి యాస్టీజ్గా అవే నోట్ చేసుకున్నాను. అగైన్ ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. సో కంపేర్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేటివి డిసెండింగ్ ఆర్డర్లో లేవు కాబట్టి ఇవి ఎక్స్చేంజ్ చేసి ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. సో కంపేర్ చేసేటప్పుడు ఇవి డిసెండింగ్ ఆర్డర్లో లేవు కాబట్టి వీటిని కూడా ఎక్స్చేంజ్ చేసి ఇలా నోట్ చేసుకున్నాను. ఫైనల్గా మనకి లాస్ట్ వాల్యూ అనేది ఇక్కడ సెట్ అయిపోయి ఉంటుంది. అగైన్ నేను ఎవ్రీ టైం కంపేర్ చేసేటప్పుడు అక్కడ జనరేట్ అయ్యే ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇక్కడ నోట్ చేశాను. ఒకసారి వెరిఫై చేసుకోండి. అగైన్ ఇక్కడ చూడండి, మనకి వాల్యూస్ ఇలా సెట్ అయిపోయినాయి కదా, అవి ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఈ 4 వాల్యూస్ మాత్రమే కాబట్టి ఒకసారి ఇక్కడ చూద్దాం. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. ఇవి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి యాస్టీజ్గా అవి నోట్ చేశాను. అగైన్ ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. సో ఇవి డిసెండింగ్ ఆర్డర్లో లేవు కాబట్టి వీటిని ఎక్స్చేంజ్ చేసి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. ఇవి డిసెండింగ్ ఆర్డర్లో లేవు కాబట్టి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసి నోట్ చేశాను. ఇప్పుడు మనకి ఈ వాల్యూ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. అగైన్ ఇక్కడ వచ్చిన వాల్యూస్ని యాస్టీజ్గా ఇలా నోట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది ఈ 3 వాల్యూస్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. ఇక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్లో లేవు కాబట్టి ఈ వాల్యూస్ని ఎక్స్చేంజ్ చేసి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేశాను. డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి యాస్టీజ్గా అవే ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఈ వాల్యూ అనేది సెట్ అయిపోయి ఉంటుంది. అగైన్ ఈ వాల్యూస్ అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ 2 వాల్యూస్ని మాత్రమే కంపేర్ చేయాలి కాబట్టి అగైన్ ఈ 2 వాల్యూస్ని ఇలా కంపేర్ చేసుకున్నాను. అయితే ఇక్కడ మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి యాస్టీజ్గా ఆ వాల్యూస్ని నోట్ చేస్తాను. ఫైనల్గా ఇక్కడ మనకి వాల్యూస్ అనేటివి డిసెండింగ్ ఆర్డర్లో ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఈ ఒక్క టేబుల్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టేబుల్ బేస్ చేసుకుని రిమైనింగ్ కూడా మనకి ఇలా జనరేట్ అవుతాయి. ఇప్పుడు నేను లైన్ బై లైన్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ SI, 2000 ఉంది కాబట్టి ఇక్కడ SI ఈక్వల్ టు 2000గా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ మూవ్ BL, కంటెంట్ ఆఫ్ SI ఉంది. సో BL అనేది 8-bit రిజిస్టర్ కాబట్టి అగైన్ SI ఈక్వల్ టు 2000 ఉంది. ఇక్కడ కంటెంట్ ఆఫ్ SI అన్నాడు కాబట్టి ఇప్పుడు 2000 లొకేషన్లో డేటా 05 ఉంది కదా, అది BL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ BL ఈక్వల్ టు 05గా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, డిక్రిమెంట్ BL, ఆల్రెడీ BL ఈక్వల్ టు 05 ఉంది. సో డిక్రిమెంట్ చేసిన తర్వాత BL ఈక్వల్ టు 04గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, మూవ్ CL, BL, ఆల్రెడీ BL ఈక్వల్ టు 04 ఉంది కాబట్టి ఇక్కడ అదే వాల్యూ CL రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ CL ఈక్వల్ టు 04గా జనరేట్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి, ఇంక్రిమెంట్ SI, ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ SI వాల్యూ 2000 ఉంది కాబట్టి ఇంక్రిమెంట్ చేసిన తర్వాత SI ఈక్వల్ టు 2001గా జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2001 నుంచి మనం ఇన్పుట్ డేటా తీసుకున్నాను కాబట్టి అవి ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ 2001 ఈక్వల్ టు మనకి డేటా వచ్చి 69 ఉంది. నెక్స్ట్ 2002 లొకేషన్లో డేటా వచ్చి 37 ఉంది.
నెక్స్ట్ 2003 లొకేషన్లో డేటా వచ్చి 26 ఉంది. అగైన్ 2004 లొకేషన్లో డేటా వచ్చి 98 ఉంది. నెక్స్ట్ 2005 లొకేషన్లో డేటా వచ్చి 45 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఉంది. ఏఎల్ అనేది 8-బిట్ రిజిస్టరు. అగైన్ ఇక్కడ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2001. సో ఆల్రెడీ 2001 లొకేషన్లో డేటా వచ్చి 69 ఉంది. అది ఏఎల్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 69 ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, ఇంక్రిమెంట్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2001. సో ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2002గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2002. సో 2002 లొకేషన్లో డేటా వచ్చి 37 ఉంది. అది ఇక్కడ నోట్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు 69 ఉంది, మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2002 లొకేషన్లో డేటా వచ్చి 37 ఉంది. కాబట్టి ఇక్కడ 37 నోట్ చేశాను. కాబట్టి ఇక్కడ 69 మైనస్ 37 సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి పాజిటివ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. సో పాజిటివ్ డేటాకి మనం క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, మనకి జేఏ డౌన్ జేఎన్జెడ్ అప్ అని ఉంది కదా. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి జేఏ మీన్స్ జంప్ ఇఫ్ అబోవ్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అండ్ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, జేఎన్జెడ్ అడ్రస్. సో జేఎన్జెడ్ మీన్స్ జంప్ ఇఫ్ నో 0 టు అడ్రస్. ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, జేఏ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్యారల్గా మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అగైన్ మనకి ఇక్కడ జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ ఎవ్రీ టైం మనం వాల్యూస్ అనేవి తీసుకునేటప్పుడు మనం డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటాం. కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ తీసుకునేటప్పుడు ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు మనకి నాన్ జీరో వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. సో నాన్ జీరో వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ అనేది ఎలా తీసుకుంటామంటే ఆల్వేస్ 0గా మనకి జనరేట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం సేమ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు అలాంటి కేసులో మనకి కంపేర్ చేసేటప్పుడు 0 వస్తుంది. కాబట్టి ఆ కేసులో జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. అలాంటి కేసులో మాత్రమే జేఏ ఇన్స్ట్రక్షన్ అనేది జీరో ఫ్లాగ్ మీద డిపెండ్ అవుతుంది. కానీ మనం అసెండింగ్ ఆర్డరు డిసెండింగ్ ఆర్డర్ ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనం ఇన్పుట్ డేటా అనేది డిఫరెంట్గా తీసుకుంటాం. సో సేమ్ వాల్యూస్తో మనం ఎక్కడ తీసుకోం. అందుకోసం మనకి ఏంటంటే ఇక్కడ జీరో ఫ్లాగ్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఇక్కడ జీరో ఫ్లాగ్ని రిమూవ్ చేసుకున్నాను. ఎప్పుడైతే ఇలా రిమూవ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ వాల్యూస్ అనేటివి డిఫరెంట్గా తీసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది. జేఏ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ అనేది ఈక్వల్ అయింది కాబట్టి ఇప్పుడు జేఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ డౌన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి లూప్ అప్ ఉంది కదా. ఈ ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ మనకి సిఎల్ ఈక్వల్ టు 04 ఉంది. సో కాబట్టి ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 03గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ మనకి నాన్ జీరో వాల్యూ వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. అంటే లూప్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అప్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి వాల్యూస్ అనేటివి సేమ్ ఆర్డర్లో మనకి జనరేట్ అయిపోయినాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు సేమ్ ఆర్డర్తో ఇలా నోట్ చేసుకుంటాం. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం నెక్స్ట్ ప్రొసీజర్ గురించి చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఎస్ఐ ఈక్వల్ టు 2002 ఉంది.
నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఉంది. సో కాబట్టి ఇక్కడ 2002 లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో అది ఏఎల్ లిస్టులోకి మూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 37గా నోట్ చేస్తాను. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ ఉంది. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2002, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2003గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2003 లొకేషన్లో డేటా వచ్చి మనకు 26 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు 37 మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 26. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ డేటా వచ్చి పాజిటివ్ డేటా జనరేట్ అవుతుంది. సో పాజిటివ్ డేటాకి మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ మనకి జేఏ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి డౌన్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ ప్రీవియస్ కౌంట్ ఈక్వల్ టు 03 ఉంది కాబట్టి ఈ లూప్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇది 02గా చేంజ్ అవుతుంది, అంటే 1 టైం డిక్రిమెంట్ అవుతుంది. సో డిక్రిమెంట్ చేసిన తర్వాత నాన్ జీరో వాల్యూ కాబట్టి ఇప్పుడు లూప్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అప్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి వాల్యూస్ అనేటివి సేమ్ ఆర్డర్తో మనకి జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు మనకి సేమ్ ఆర్డర్తో ఇలా జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రొసీజర్ గురించి చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూడండి, ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2003 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో ఎస్ఐ ఈక్వల్ టు 2003 కాబట్టి ఇక్కడ 2003 లొకేషన్లో 26 ఉంది కదా, అది ఏఎల్ లిస్టులోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ. సో ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2003 ఉంది, ఇప్పుడు 2004కి చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2004. సో ఇప్పుడు 2004 లొకేషన్లో డేటా వచ్చి 98 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు 26 మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2004 లొకేషన్ వాల్యూ. సో ఆ వాల్యూ వచ్చి 98 ఉంది. సో 26 మైనస్ 98 అంటే మనకి ఇక్కడ నెగిటివ్ డేటా జనరేట్ అవుతుంది. సో నెగిటివ్ డేటాకి మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి మనకి జేఏ డౌన్ ఇన్స్ట్రక్షను క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 జనరేట్ అయింది. సో కాబట్టి ఇప్పుడు జేఏ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు. సో తర్వాత ఇన్స్ట్రక్షన్ మనకి ఎక్స్చేంజ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఉంది. ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు మనకి డేటా వచ్చి 26 ఉంది. అగైన్ ఇక్కడ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2004 లొకేషన్లో మనకి డేటా వచ్చి 98 ఉంది. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి ఎక్స్చేంజ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ ఏఎల్ ఈక్వల్ టు 2004 లొకేషన్ డేటా ఏదైతే ఉంటుందో 98 అది వచ్చి ఏఎల్ లిస్టులోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ 2004 లొకేషన్కి డేటా వచ్చి ఏఎల్ లిస్టులో ఉన్న కంటెంట్ అనేది ఇలా మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2004, డిక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2003గా చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2003 అనేది నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్. ఆల్రెడీ ఏఎల్లో 98 ఉంది కదా, ఇప్పుడు కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2003 కాబట్టి 2003 లొకేషన్లోకి డేటా అనేది మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2003, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఈ వాల్యూ వచ్చి 2004కి చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2004 అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి లూప్ అప్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కౌంట్ వాల్యూ 1 టైం డిక్రిమెంట్ చేస్తాం. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ చేసిన తర్వాత కౌంట్ ఈక్వల్ నాన్ జీరో కాబట్టి ఇప్పుడు లూప్ అప్ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అప్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి మనకి వాల్యూస్ అబ్జర్వ్ చేసినట్లయితే 2003 లొకేషన్లో 98 ఉంది. అగైన్ ఇక్కడ 2004 లొకేషన్లో డేటా వచ్చి 26 ఉంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు వాల్యూస్ అనేటివి ఈ 2 కంపేర్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ అయినాయి. సో కాబట్టి ఇక్కడ వాల్యూస్ అనేటివి నేను 98గా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఉన్న వాల్యూ అనేది 26గా నోట్ చేసుకున్నాను.
సో అగైన్ ఇక్కడ చూడండి ఎస్ఐ అడ్రస్ మనకు 2004 ఉంది కాబట్టి మూవ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2004 ఉంది. సో 2004 లొకేషన్లో డేటా వచ్చి 26 ఉంది, అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2004, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2005కి చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2005. సో అగైన్ ఇక్కడ చూడండి 2005 లొకేషన్లో డేటా వచ్చి 45 ఉంది, అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి కంపేర్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు 26 ఉంది, అది ఇక్కడ నోట్ చేశాను. మైనస్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2005 లొకేషన్లో డేటా వచ్చి 45 ఉంది. సో అగైన్ ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నెగిటివ్ డేటా అనేది జనరేట్ అవుతుంది. అగైన్ నెగిటివ్ డేటాకి మనకి క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి జేఏ డౌన్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ క్యారీ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు జేఏ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షను ఎక్స్చేంజ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో ఆల్రెడీ మనకి ఏఎల్ ఈక్వల్ టు 26 ఉంది. అగైన్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2005. సో 2005 లొకేషన్లో డేటా వచ్చి మనకి 45 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి ఎక్స్చేంజ్ ఏఎల్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ. సో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏఎల్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 2005 లొకేషన్లో డేటా వచ్చి 45 ఉంది కదా, అది ఇక్కడ నోట్ చేసుకుంటాను. అగైన్ ఇక్కడ 2005 లొకేషన్లో డేటా వచ్చి ఏఎల్ లిస్టులో కంటెంట్, అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2005, డిక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2004కి చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2004 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి మూవ్ కంటెంట్ ఆఫ్ ఎస్ఐ ఏఎల్. ఆల్రెడీ ఏఎల్ ఈక్వల్ టు 45 ఉంది కాబట్టి ఇప్పుడు కంటెంట్ ఆఫ్ ఎస్ఐ అంటే 2004 అవుతుంది కాబట్టి ఏఎల్ లిస్టులో ఉన్న కంటెంట్ 45 ఏదైతే ఉంటుందో 2004 లొకేషన్లోకి మూవ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి ఇంక్రిమెంట్ ఎస్ఐ. ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2004, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2005కి చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ఐ ఈక్వల్ టు 2005 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి లూప్ అప్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ కౌంట్ వాల్యూని 1 టైం డిక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు కౌంట్ వాల్యూని 1 టైం డిక్రిమెంట్ చేసిన తర్వాత 00 జనరేట్ అవుతుంది. సో ఇది 0 వాల్యూ కాబట్టి ఆటోమేటిక్గా లూప్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికి ముందు వాల్యూస్ అబ్జర్వ్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి చూడండి 2004 లొకేషన్ మనకి డేటా వచ్చి 45 జనరేట్ అయింది కాబట్టి ఇక్కడ నేను 45 నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి 2005 లొకేషన్లో డేటా వచ్చి 26 జనరేట్ అయింది, అది ఇక్కడ నోట్ చేశాను. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాల్యూస్ అనేటివి ఎక్స్చేంజ్ అయినాయి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అయ్యేటప్పుడు ఈ 2 వాల్యూస్ని కంపేర్ చేసినట్లయితే మనకి వాల్యూస్ అనేటివి ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ లాస్ట్ వాల్యూ ఇలా సెట్ అయిపోతుంది. సో వాల్యూస్ నోట్ చేసినట్లయితే ఈ ప్లేస్లో వచ్చి 45, అగైన్ ఈ ప్లేస్లో వచ్చి 26గా లోడ్ అవుతాయి. సో అగైన్ ఇక్కడ చూడండి మనం ఇక్కడ జనరేట్ అయిన వాల్యూస్ని ఇక్కడ నోట్ చేసి నెక్స్ట్ ఎవాల్యూషన్ మనం పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక్కడ మూవ్ ఎస్ఐ 2000 కాబట్టి ఎస్ఐ ఈక్వల్ టు 2000 అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి డిక్రిమెంట్ బిఎల్. ఆల్రెడీ బిఎల్ ఈక్వల్ టు 04 ఉంది, డిక్రిమెంట్ చేసిన తర్వాత బిఎల్ ఈక్వల్ టు 03గా చేంజ్ అవుతుంది. అగైన్ ఇక్కడ చూడండి జేఎన్జెడ్ అప్ 1. ఈ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా బిఎల్ ఈక్వల్ టు 03 వచ్చింది కదా, ఇక్కడ మనకి రిజల్టెంట్ వాల్యూ నాన్-0 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 ఫ్లాగ్ ఎవాల్యుయేట్ చేస్తే మనకి 0గా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ 0 ఫ్లాగ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి జేఎన్జెడ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు అప్ 1 అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ లొకేషన్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అనేది మూవ్ అయిపోతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎవాల్యూషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ సిఎల్ బిఎల్ కాబట్టి ఆల్రెడీ బిఎల్ ఈక్వల్ టు 03 వచ్చింది. సో ఇప్పుడు మనకి సిఎల్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే బిఎల్ లిస్టులో ఉన్న కంటెంట్ సిఎల్లోకి మూవ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ సిఎల్ ఈక్వల్ టు 03గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఎస్ఐ అంటే ఆల్రెడీ ఎస్ఐ ఈక్వల్ టు 2000 ఉంది, ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఎస్ఐ ఈక్వల్ టు 2001కి చేంజ్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రొసీజరు ప్రీవియస్గా ఎలా అయితే చేసి ఉంటామో అదేవిధంగా కంటిన్యూ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ
ఈ ఎవాల్యూషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇలా జనరేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని ఇలా నోట్ చేసుకొని మళ్ళీ ఎవాల్యూషన్ చేస్తే మళ్ళీ ఇలా కంప్లీట్ అవుతుంది. సో అగైన్ మనకి వచ్చిన వాల్యూస్ని ఇలా నోట్ చేసుకుని ఎవాల్యూషన్ చేస్తే మనకి ఇలా జనరేట్ అవుతాయి. ఫైనల్గా ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్లో వాల్యూస్ అనేటివి జనరేట్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు టర్మినేట్ అవుతుంది అంటే BL = 00 వచ్చినప్పుడు అక్కడ మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1గా సెట్ అవుతుంది. ఎప్పుడైతే 1గా సెట్ అవుతుందో ఇక్కడ JNZ అప్ 1 ఇన్స్ట్రక్షన్ వచ్చి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 0కి ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి జీరో ఫ్లాగ్ ఈక్వల్ టు 1 వచ్చింది కాబట్టి ఆ కేసులో ఈ JNZ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు. తర్వాత ఇన్స్ట్రక్షన్ మనకి *03 ఉంది కాబట్టి అది బ్రేక్ పాయింట్ ఇంటరప్ట్ కాబట్టి ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇలాగా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఇంటర్నల్గా ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే 14 టైమ్స్ ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 14 టైమ్స్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుందో మనకి ఫైనల్గా మనం తీసుకున్న ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో డిసెండింగ్ ఆర్డర్లో కన్వర్ట్ అయ్యి ఇలా జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ వచ్చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలనుకున్నాం కాబట్టి నేను ఇక్కడ స్టార్ట్ని క్లిక్ చేసి సెర్చ్ ఇంజిన్లో రన్ అని టైప్ చేసి ప్రోగ్రామ్స్లో రన్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటూ ఆటోమేటిక్గా రన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అగైన్ ఇక్కడ ఓపెన్ దగ్గర కమాండ్ అని టైప్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డీబగ్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ BL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ BL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ CL, BL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ AL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కంపేర్ AL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ JA డౌన్ అడ్రస్ వచ్చి 0117 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ AL, కంటెంట్ ఆఫ్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ కంటెంట్ ఆఫ్ SI, AL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ SI టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లూప్ అప్ అడ్రస్ వచ్చి 010A టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మూవ్ SI, 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిక్రిమెంట్ BL టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ JNZ అప్ 1 అడ్రస్ వచ్చి 0107 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఫైనల్గా ఇక్కడ *03 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ స్పేస్ బార్ వచ్చేసి ఇన్పుట్ డేటా అనేది ఇవ్వాలి. ఫస్ట్ 2000 లొకేషన్లో కౌంట్ డేటా ఇవ్వాలి కాబట్టి 05 టైప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 2001 లొకేషన్లో 69, 2002 లొకేషన్లో 37, 2003 లొకేషన్లో 26, 2004 లొకేషన్లో 98, 2005 లొకేషన్లో 45 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, జనరల్ పర్పస్ లిస్టులో ఉన్న కంటెంట్, స్పెషల్ పర్పస్ లిస్టులో ఉన్న కంటెంట్, ఫ్లాగ్ లిస్టులో ఉన్న కంటెంట్ని వెరిఫై చేసుకోవచ్చు.
అగైన్ ఇక్కడ చూడండి, మనం అవుట్పుట్ డేటాని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఈ టైప్ చేసి స్పేస్ ఇచ్చి 2001 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. సో స్పేస్ బార్ వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ డేటాని మనం వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2001 నుంచి 2005 వరకు మనం ఇన్పుట్ డేటా తీసుకున్నాం కదా, ఆ డేటా అనేది ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి డిసెండింగ్ ఆర్డర్లో అవుట్పుట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో ఫైనల్గా మనం ఆప్ కోడ్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ యూ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ప్రోగ్రామ్ ఎండింగ్ అడ్రస్ అంటే ఇంట్ 03 దగ్గర ఉన్న అడ్రస్ని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ విత్ ఆప్ కోడ్స్ అనేటివి జనరేట్ అవుతాయి. అంటే ప్రోగ్రామ్తో పాటు ఆప్ కోడ్స్ అనేటివి ఇక్కడ జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము డిసెండింగ్ ఆర్డర్ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో డీబగ్ కమాండ్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.